హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ పల్లీ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్ని హీట్ చేసుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకుని పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేద్దాం. ఈ పల్లీలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేద్దాం. పల్లీలు కలర్ చేంజ్ అయితేనే పొడి బాగా వస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేద్దాం. తప్పకుండా మీరు కూడా ఈ పొడిని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలో కానీ, దోశ పైన కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. సో పల్లీలు కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ ప్యాన్ని హీట్ చేసుకుని కొంచెం ఆయిల్ పోసుకుని కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర వేసి బాగా వేయిద్దాం. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 10 ఎండుమిర్చిని తీసుకుని డ్రై రోస్ట్ చేద్దాం. ఇందులోనే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుదాం. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యాక మళ్ళీ వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని బాగా గ్రైండ్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇది గ్రైండ్ చేసిన తర్వాత మాత్రమే పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇది బాగా గ్రైండ్ అయ్యాక ఇందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేయడం వల్ల పొడి కలర్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా పల్లీ పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే 2 to 3 months పాడవకుండా చాలా బాగుంటుంది. ఈ పొడిని మనం కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ పొడి యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.